జనాలు ఎప్పుడు వరదలు వంకలు అంటాం కదా, మీరు ఎప్పుడన్నా వాటిని డైరెక్ట్గా చూసి రానుల్లా. అబ్బో ఎందుకు తీయుర్రే గంత కట్టం కానీ ఒక పరి నేపాల్లో వచ్చిన గీ వరదలను చూడుర్రేది చూస్తేనే గుండె ఆగినంత పని అవుతుందిలా. ఆడున్న ఇండ్లు వంతెనలు అన్నీ కొట్టుకుని పోయినాయి దెబ్బకు. రామ రామ ఏం జరిగిందో మీరే ఒకసారి పురాగినుండ్రేది. చూసేందుకు సినిమా సీన్ లెక్క కనిపిస్తుందిలే, ఏదో పెద్ద విజువల్ వండర్. రాజమౌళి సినిమాల సీనా లేకపోతే సుకుమార్ సార్ ఏమన్నా కొత్తగా ప్లాన్ చేసిండా ఇట్లా సీన్లను అనుకోకుర్రి. ప్రకృతి చూపుతున్న నిజ స్వరూపం. దేత్తడి పోషమ్మ గుడని గరం అవుతుంది పో ప్రకృతమ్మ. ముచ్చటేందంటే టిబెట్ దిక్కున్న మంచు సరస్సు పొంగి పొర్లుడు చేయబట్టి నేపాల్లో ఉన్న రసూవా జిల్లా తుమేరి బజార్ మీదకి ఒక్కటే పారి రాక్షస వరదొచ్చి పడిందట. చూస్తుండగానే రోడ్ల మీదకి నీళ్లు చేరి గా బజార్లున్న ఎంత లేదన్నా 60 ఇండ్లను 2 పెద్ద పెద్ద బ్రిడ్జీలను పట్టుకొని పోయింది ప్రకృతి. ఇల్లు వాకిలు పోయి జనం ఇక మా బతుకులు ఎడదిక్కు పోవాలని కొండలెక్కి వలవల ఏడుస్తుర్రట. కతిట్లుంటాయి ఆఫీసర్లు ఊకుంటారా? ఇదంతా చూసి భయపడి రసువాతోటి పాటు నది ఒడ్డునున్న ఇంకో 5 జిల్లాల పబ్లిక్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చిర్రు. ఎవరు నది దిక్కు ఓకుర్రి, జర జల్దీ ఇండ్లు ఖాళీ చేసి ఎత్తైన కొండల మీదకి ఓర్రి, లేకపోతే మీరు సూత ఆ వరదలతోటి కొట్టుకొని పోతారు, జల్దీ ఖాళీ అయ్యురని మైకులు పట్టుకొని చెప్పుకుంటూ కూసురు సార్లు. పోలీసులను ఆర్మీ సాబ్లను బందోబస్తుకు దించి రెస్క్యూ ఆపరేషన్ నడిపిస్తుర్రట. ఇక దునియా అంతటి పర్యావరణం ఖరాబ్ అవుతుంది. గ్లోబల్ వార్మింగ్ అని పెద్ద పెద్ద చదువుకున్నోళ్ళు ఏడుస్తుంటే మన లీడర్లేమో బిల్డింగ్లు ఫ్యాక్టరీలు కడతామని బిల్డప్ ఇస్తుర్రు. ప్రకృతి ఒకటే పారి వగబడితే ఎంత పెద్ద తోపు దేశమైనా మోకాళ్ళ మీద నిల్చోవాల్సిందని ఈ నేపాల్ వరదలు చూస్తే అర్థమైతలేదా? మరి ఈ వానల్లో ఎప్పుడు తగ్గుతుందో, నేపాల్ జనం తిప్పలు ఎప్పుడు తీరుతాయో చూడాలి మరి.